హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాం. డౌ జోన్స్ ఏకంగా 634 పాయింట్ల మేర నష్టపోయింది, 2% పైనే. అలాగే S&P 500 ఆల్మోస్ట్ 100 పాయింట్ల మేర, నాస్డాక్ కూడా ఆల్మోస్ట్ 355 పాయింట్ల మేర కోల్పోయింది. అన్ని ఇండెక్స్లు లో కంటే ఎక్కువ నాస్డాక్ 2.6% మేర కోల్పోయింది, S&P 500 2.5%, అలాగే డౌ జోన్స్ 2.05% మేర కోల్పోవడం చూస్తున్నాం. హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్, అలాగే స్టాక్ ఫ్యూచర్స్ కూడా మనకి డిప్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. యాపిల్ అండ్ టెస్లా కూడా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత కూడా స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ వస్తుంది. అండ్ కొన్ని ఒక 2 to 3 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫెడ్ రిజర్వ్కి సంబంధించి, అలాగే యాపిల్ రిజల్ట్స్ గురించి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. డౌ జోన్స్ డ్రాప్స్ మోర్ దెన్ 600 పాయింట్స్ ఫర్ ఇట్స్ వర్స్ట్ డే సిన్స్ అక్టోబర్. సో అక్టోబర్ తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో పతనం ఇప్పుడే కనిపిస్తుంది. S&P 500 ఈ ఇయర్లో నెగిటివ్లోకి జారుకుంది. వివిధ కారణాలు ఉన్నాయి దీనికి. ఎందుకంటే మళ్ళీ గ్రోత్ కన్సర్న్స్ కాస్త ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పి ఫెడ్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొద్దిగా దీనికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గరిష్టమైన వాల్యుయేషన్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో చోట సెల్లింగ్ రావాలని, అలాంటి సెల్లింగే వస్తుంది. బట్ దీన్ని మనం ముందు ఊహించింది, ఎందుకంటే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కర్వ్ రివర్స్ అయితే అవుతుందని చెప్పి అందరూ అనుకుంటూనే ఉన్న తరుణం ఇది. బట్ అలాంటి కర్వ్ మెల్లగా డౌన్ సైడ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో రివర్స్లోకి వస్తుందా, లేకుంటే ఇక్కడ ఏమైనా కొద్దిగా పాస్ తీసుకొని కన్సాలిడేషన్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. బోయింగ్ దాదాపు 4% దాకా స్టాక్ కరెక్ట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ భారీ లాసుల్ని ఇట్స్ 2020 నెట్ లాస్ హిట్ రికార్డ్ ఆఫ్ 11.9 బిలియన్, ఆల్మోస్ట్ $12 బిలియన్ మీద నెట్ లాస్ని కంపెనీ ప్రకటించింది. 737 మ్యాక్స్ గ్రౌండ్ అయ్యింది. అలాగే వాళ్ళు అనుకున్న కొత్త ఫ్లైట్స్ని 2023 తర్వాత ఇస్తామని చెప్పి డెలివరీ కంపెనీ చెప్పడం కూడా వివిధ అంటే బోయింగ్ స్టాక్ కరెక్ట్ అవ్వడానికి కారణం. సో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ అండ్ ఫెడరల్ రిజర్వ్ నిన్న భేటీ అయింది. ఫెడరల్ రిజర్వ్ చెప్తోంది ఇంట్రెస్ట్ రేట్స్ని 0 స్థాయి దగ్గరే, 0 నుంచి 0.25% దగ్గరే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు అసెట్ పర్చేజెస్ని అన్చేంజ్ అంటే ఎక్కడ అసెట్ పర్చేజ్ గతంలో ఎలా చేస్తున్నారు అలాగే కొనుగోలు చేస్తారు, బాండ్ బయింగ్. అలాగే సీస్ గ్రోత్ స్లోయింగ్. సో గ్రోత్ ఇలా చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా గ్రోత్ సడన్ స్పర్ట్ వచ్చింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ సడన్గా గ్రోత్ కిందికి దిగజారుతూ వస్తుంది. సో గ్రోత్ కన్సర్న్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి జెరోమ్ పవెల్ గారు చెప్పడం కూడా మేబీ మార్కెట్స్ కొద్దిగా నష్టాలు బాటపడడానికి కారణం కావచ్చు. యాపిల్ చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. EPS ఆల్మోస్ట్ $1.68గా నమోదు చేసింది, 1.41 నుంచి. రెవెన్యూ ఏకంగా $111 బిలియన్. ఫస్ట్ టైం యాపిల్ కంపెనీ $100 బిలియన్ పైగా ఒకే క్వార్టర్లో ఆదాయాన్ని నమోదు చేయడం కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. గ్రాస్ మార్జిన్స్ 38 నుంచి 39.8% దాకా పెరిగాయి. ఇవన్నీ యాపిల్కి బాగా కలిసి వచ్చాయి. అయితే స్టాక్ మాత్రం బాగా పెరిగిన నేపథ్యంలో కొద్దిగా రిజల్ట్స్ తర్వాత కొద్దిగా డిప్ తీసుకుంది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ పేజ్లో ఎకనామిక్ టైమ్స్ HUL రిజల్ట్స్ గురించి ప్రధానంగా ఇచ్చారు. HUL Q3 ప్రాఫిట్స్ 19% దాకా పెరిగాయి, వర్స్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అని చెప్పి HUL ఎండి చెప్తున్నారు. అలాగే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ సవ్యసాచి అనే కంపెనీని కొనుగోలు చేసింది. ఇందులో వాటాని 51% వాటాని 398 కోట్ల రూపాయలకి పెట్టి. అండ్ ఇంకా ఫస్ట్ పేజ్లో జో బైడెన్ అలౌ స్పైసెస్ ఆఫ్ H1B హోల్డర్స్ టు కంటిన్యూ వర్కింగ్. సో H1B వీసా హోల్డ్ చేస్తున్న వాళ్ళ స్పౌసులు, ఇది భార్య కానీ భర్త కానీ, వాళ్ళు కూడా ఉద్యోగం చేసుకునేందుకు జో బైడెన్ అవకాశం కల్పించారు. ఇది ఒక ఇండియాలో ఉన్న ఇండియన్ అమెరికన్స్కి పాజిటివ్ అయ్యే అంశం. అలాగే మార్కెట్స్ కంటిన్యూ టు బ్లీడ్ యాజ్ FPIs స్టెప్ అప్ సెల్లింగ్. సో FPIs వరుసగా 3వ రోజు కూడా సెల్లింగ్ చేయడంతో మార్కెట్స్లో స్టీప్ ఫాల్ వచ్చిన సంగతి మనకు తెలిసింది. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. బడ్జెట్ కూడా అలాగే 12 to 4% మోర్ ఆన్ స్పెండింగ్. సో స్పెండింగ్ అలొకేషన్ అంటే ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో 12 నుంచి 14% అధికంగా ఖర్చు చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. బడ్జెట్లో మనకు వార్త మనం చూస్తున్నాం. ఇక స్పెసిఫిక్గా చూస్తే కొన్ని స్టాక్స్ గురించి వాటి గురించి మాట్లాడే ముందు మార్కెట్స్ గురించి టైంలో కొద్దిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్లో ఫుల్ లెంత్ సెల్లింగ్ వస్తుంది. లాస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి మార్కెట్స్లో డీప్ సెల్లింగ్ వస్తున్న నేపథ్యంలో
చాలామంది ఒక ప్యానిక్ గురవుతున్న తరుణం ఇది. సో ఈ టైంలో చాలామంది రెగ్యులర్ ఫోన్ కాల్స్ విపరీతంగా మనకు వస్తున్నాయి. సార్ ఈ పోర్ట్ఫోలియో ఉంది, ఈ పోర్ట్ఫోలియోలో హ్యూజ్ సెల్లింగ్, చాలా స్టాక్స్ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఏం చేయాలి ఇలాంటి టైంలో అని చెప్పి. సో మా రిక్వెస్ట్ ఒకటే అండి, సో అబోవ్ 15 to 20 ల్యాక్స్ కనుక మినిమం పోర్ట్ఫోలియో సైజ్ ఉంటే ఒకసారి పోర్ట్ఫోలియో అడ్వైస్ తీసుకోండి. లైక్ ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయా లేదా, మళ్ళీ ఆ స్టాక్స్ పెరిగే అవకాశం ఉందా, వీక్ అయిన స్టాక్స్ ఉన్నాయా లేదా, అవన్నీ ఒకసారి మీరు అనలిస్ట్ను లైక్ శేషు గారు అడ్వైస్ తీసుకోగలిగితే, ఏదర్ ఫోన్లో వాళ్ళతో మాట్లాడైనా అట్లీస్ట్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని మనం క్వాలిటీ స్టాక్స్లో ఉంటే వాటిని హోల్డ్ చేసుకోవచ్చు, లేదా వీక్ స్టాక్స్ ఉంటే వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయి ప్రస్తుతం క్యాష్లో ఉండి మళ్ళీ ఏదైనా మార్కెట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకుని, ఎందుకంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, అట్లీస్ట్ 20-25 ల్యాక్స్ కనుక పోర్ట్ఫోలియో ఉంటే వాళ్ళకి ఇట్లాంటి డీప్ ఫాల్లో మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. కాబట్టి క్వాలిటీ స్టాక్స్లో మనం ఉన్నట్టయితే ఇప్పుడు ఒకవేళ నష్టపోయిన వీక్ స్టాక్స్లో ఉండి మళ్ళీ మంచి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే వాటిని కొద్ది గొప్ప కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పోర్ట్ఫోలియో రివ్యూ ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. అండ్ వెల్త్ క్రియేటర్స్కి సంబంధించి కూడా పదే చెప్తూనే ఉన్నాం, క్వాలిటీ స్టాక్స్ని పదే ఇస్తున్న ఈ తరుణంలో ఇలాంటి డీప్ ఫాల్లో కూడా మనం పెద్దగా సబ్స్క్రైబర్స్ ఎవరు పెద్దగా వరి అవుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే చాలా స్టాక్స్ మనం ఎగ్జిట్ కూడా చేయించాము. జస్ట్ ఒక 2 to 3 స్టాక్స్ మాత్రమే ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఎంత ప్యానిక్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్ ఈ ఒక్క సింగిల్ సబ్స్క్రైబర్ కూడా ఎక్కడ ఆందోళన పడట్లేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ. అనలిస్టులు బ్యాక్ చేస్తూ లేకుంటే అనలిస్టులు ఫుల్ లెంత్గా మీకు సపోర్ట్ చేస్తుంటే అట్లా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సో వెల్త్ క్రియేటర్స్ని కూడా మీరు ఖచ్చితంగా ఈ టైంలో కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎవరైతే పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 7995127008 నెంబర్కి ఒకసారి పింగ్ చేయండి. సో మీ పోర్ట్ఫోలియో ఒకసారి రివ్యూ కూడా చేద్దాం మనం. అండ్ క్యాబినెట్ నాట్ టు రివాంప్డ్ పిఎస్సి ప్రైవేటైజేషన్ పాలసీ. సో క్యాబినెట్ పిఎస్సిస్ అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ని సాధ్యమైనంత వరకు ప్రైవేటైజేషన్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని స్ట్రాటజిక్ సెక్టార్స్ మినహా లైక్ క్రూడ్ ఆయిల్, పవర్, స్టీల్, టెలికాం, బ్యాంకింగ్, అటామిక్ ఎనర్జీ, డిఫెన్స్ మినహా మిగిలిన అన్ని రంగాలను కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టు పాలసీని కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు చాలా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. కొన్ని లిస్టెడ్ స్పేస్లో కూడా రావచ్చు. అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం రావచ్చు. లైక్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అనుకుంటుంది వీటిని బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఇండియా లాంటి కంపెనీస్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పి. సో ఇవన్నీ కూడా మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎల్ఐసి కూడా ఐపీఓకి రావాలని చెప్పి చూస్తున్నప్పుడే అది కొద్దిగా డిలే అవుతుంది. బట్ స్టిల్ ఇది ఇవాళ కాకపోతే రేపని వచ్చే అవకాశం ఉంది. అండ్ సినిమాస్ మే గెట్ టు ఆపరేటెడ్ 75% కెపాసిటీ. సో హోమ్ మినిస్ట్రీ కొత్త కోవిడ్ గైడ్లైన్స్ ప్రకారం స్విమ్మింగ్ పూల్స్ని ఓపెన్ చేశారు. అలాగే సినిమా హాల్స్ 50% నుంచి 75% వరకు కెపాసిటీతో రన్ చేసుకునేందుకు అవకాశం లభించింది. దీనివల్ల పీవీఆర్, ఐనాక్స్ లాంటి వాటికి ఇప్పటికిప్పుడు బెనిఫిట్ కాకపోయినా కూడా ఇది ఒక పాజిటివ్ అంశంగా చూడొచ్చు. హెచ్యుఎల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హెచ్యుఎల్ Q3 షో రెసిలియంట్ బట్ ఫ్యూ ట్రిగ్గర్స్ ఫర్ మేజర్ స్టాక్ అప్సైడ్. సో స్టాక్ బాగా ఇప్పటికే పెరిగింది కాబట్టి సో ఫ్రెష్గా భారీగా ఎత్తున స్టాక్ పెరిగే అవకాశం ఇక్కడ కష్టంగానే కనిపిస్తుంది. ఏదైనా మంచి డిప్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆపర్చునిటీ ఉంది, కానీ ఫ్రెష్గా భారీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఈ టైంలో పెద్దగా కనిపించట్లేదు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి ప్రాఫిట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 1061 కోట్ల రూపాయల మేర అనౌన్స్ చేసింది. గతంలో ఇదే క్వార్టర్లో 1407 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసిన కంపెనీ ఇప్పుడు 1000 కోట్ల లాభాన్ని నమోదు చేయడం, రీటైల్ లోన్స్ని బాగా పెంచుకుంది. అలాగే మార్జిన్స్ కూడా బాగా పెరిగాయి. సో ఇవన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడా మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎన్పిఎస్ తగ్గడం కూడా ఈ కంపెనీకి కలిసి వచ్చింది, ఈ బ్యాంక్కి. అలాగే హై ప్రొవిజన్స్ డ్రాగ్ యాక్సిస్ బ్యాంక్ Q3 నెట్ డౌన్ టు 36%. సో ప్రొవిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సిస్ బ్యాంక్ బాగా ఇబ్బంది పడింది. ఎందుకంటే కొత్త గైడ్లైన్స్ అనుకోవచ్చు, అటు ఆర్బీఐ గైడ్లైన్స్ కానీ లేకుంటే ఈ కోర్టు గైడ్లైన్స్ కానీ 90 డే ఎన్పిఏ సంబంధించి వీళ్ళు ఎక్కువ ప్రొవిజన్స్ చేయాల్సి వచ్చింది. దానివల్ల దాని ఇంపాక్ట్ చాలా క్లియర్ కట్గా కనిపించిందని చెప్పి బ్యాంక్ చెప్తోంది. ప్రొవిజన్స్ 33% పెరిగి 4604 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. ఇందులో దాదాపు 1053 కోట్ల రూపాయల స్పెసిఫిక్ లాస్ ప్రొవిజన్స్ ఉన్నాయని చెప్పి బ్యాంక్ చెప్తోంది. ఎన్ఐఎస్
నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రం 14% పెరిగింది. ఇది పాజిటివ్ అంశం, దాదాపు 7,372 కోట్ల రూపాయలకి. అండ్ రీటైల్ లోన్స్ కూడా పెరిగాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రొవిజన్స్ కారణంగా యాక్సిస్ బ్యాంక్లో ఇబ్బంది వచ్చింది. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే స్టాక్ బెటర్గానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనకి మెనీ ఎఫ్పిఐ హెవీ స్టాక్స్ ఈస్ అప్ టు 30% ఫాల్ ఫ్రమ్ జనవరి హైస్. సో జాన్ హైస్ నుంచి చాలా స్టాక్స్ ఏది ఎఫ్పిఐస్ బాగా హోల్డ్ చేస్తున్నారు, ఆ స్టాక్స్లో బాగా సెల్లింగ్ వస్తుంది, మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది. అందులో బంధన్ బ్యాంక్ ఒకటి ఆల్మోస్ట్ జనవరి హై నుంచి ఆల్మోస్ట్ 30% మేర కరెక్ట్ అయింది. ధనీ సర్వీసెస్ 23%, ఇండియాబుల్స్ హౌసింగ్ 21%, ఇన్ఫో ఎడ్జ్ ఆల్మోస్ట్ 20%, ఆర్బిఎల్ బ్యాంక్ 20%, స్ట్రైడ్స్, జస్ట్ డైల్, జేఎం ఫినాన్స్, ఇండస్ ఇన్ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. అండ్ ఎఫ్పిఐ హోల్డింగ్స్ కూడా వీటిలో అట్లీస్ట్ 35 నుంచి 40 to 50%, 30% 30 to 35% చాలా క్లియర్గా ఉన్నాయి. ఒక ఇండస్ ఇన్ బ్యాంక్లో మాత్రం ఎఫ్పిఐ హోల్డింగ్ ఎక్కువ ఉంది, కానీ బట్ మోస్ట్లీ 30% అబోవ్ వీటిలో ఎఫ్పిఐ వాటా ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా హోల్డ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి సో అందుకే ఈ స్టాక్స్లో ఈ స్థాయిలో సెల్లింగ్ మనకి కనిపిస్తుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ దాదాపు $300 million రుణం తెచ్చుకుంది ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్ చేయడానికి 2,190 కోట్ల రూపాయల మేర. సో ఇదొక మేజర్ అంశం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం. ఇక బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లోనేమో ట్యాక్స్ వరీస్ రోయల్ ఇండస్ట్రీస్ అహెడ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. సో యూనియన్ బడ్జెట్ ముందు ఈ ట్యాక్సెస్ బాగా పెంచుతారేమో అన్న ఆందోళన నేపథ్యంలో ఎందుకైనా మంచిదని రిస్క్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో సో ఇన్వెస్టర్స్ చాలామంది, ట్రేడర్స్ చాలామంది తమ పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకొని కట్ డౌన్ చేసుకొని సైడ్ లైన్స్లో ఉన్నారు. అందువల్ల మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చిందనేది ఒక వర్షన్ వినిపిస్తున్నమాట. అలాగే క్యాబినెట్ క్లియర్స్ పాలసీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పిఎస్యు ప్రైవేటైజేషన్కి సంబంధించి. అలాగే అమెజాన్ అండర్ ఈడీ లెన్స్ ఓవర్ ఎఫ్డిఐ రూల్ బ్రీచ్. సో మరొక మార్గం ద్వారా అమెజాన్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం కనిపిస్తున్నట్టుంది. ఎఫ్డిఐ రూల్స్ని బ్రీచ్ చేసినందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగొచ్చు అమెజాన్ మీద అనే ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ పేజ్లో. అండ్ స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ టు ఇన్వెస్టింగ్ లైక్లీ టు పే డివిడెండ్స్. సో ప్రభుత్వం ఏదైతే పిఎస్యూల మీద ఫోకస్ పెట్టిందో బిజినెస్ స్టాండర్డ్ పిఎస్యూల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ గతంలో కంపెనీస్ ఎట్లా పర్ఫామ్ చేస్తూ వచ్చాయి, నిజంగా వెల్త్ క్రియేట్ చేసాయా లేదా అన్న అంశాలను క్రోడీకరిస్తూ ఒక బ్యూటిఫుల్ ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్స్ రాశారు. సో మీరు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటే చూడొచ్చు. ఒకవేళ పిఎస్యూస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకున్నట్టయితే. కేవలం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నది మాత్రాన ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అనలిస్టులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సెయిల్, బీపీసీఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్స్ని ఇస్తూ 1 year టార్గెట్ 1 year రిటర్న్స్ని ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి ప్రభుత్వ రంగ కంపెనీలే అండ్ మంచి పెడిగ్రీ ఉంది అండ్ వీటికి పోటీ కూడా లేదు. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంది ఈ కంపెనీస్లో. 1 year రిటర్న్స్ ఎన్టీపీసీ 20% పడింది, అలాగే కోల్ ఇండియా 33% కరెక్ట్ అయింది, బీపీసీఎల్ ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. సెయిల్ ఎందుకంటే గత కొద్ది కాలం నుంచి మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో బాగా బయింగ్ ఉంది కాబట్టి సెయిల్ ఒకటి మినహాయింపుగా ఉంది. అదర్ దాన్ దట్ అన్ని స్టాక్స్ వీక్గా ఉన్నాయి. డివిడెండ్ కొద్ది గొప్ప ఇస్తున్నాయన్న కేవలం ఒకే ఆలోచనతో ఈ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు అనేది అనలిస్టులు సూచిస్తున్నమాట. అలాగే హెడ్డింగ్ సౌత్ అర్నింగ్స్ కాంట్రాక్షన్, పూర్ రిటర్న్స్, వెయ్యి అండ్ వాల్యుయేషన్స్. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి స్టాక్స్ అన్ని క్రోడీకరిస్తూ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా ఇన్కమ్స్ తగ్గుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 25% తగ్గింది, ఓఎన్జీసీ 18%, బీపీసీఎల్ 21%, కోల్ ఇండియా 9% ఆల్మోస్ట్, గెయిల్ 15%, సెయిల్ 6%. ఇవన్నీ కూడా ఇన్కమ్స్ తగ్గాయి, నెట్ ప్రాఫిట్స్ తగ్గాయి. కాబట్టి సో కేవలం వాల్యుయేషన్స్ బాగున్నాయి, ఇది ప్రభుత్వ రంగ కంపెనీ, రిస్క్ తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో పిఎస్యూ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు అని ఓవరాల్గా అనలిస్ట్ల సారాంశం. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ఇవాళ కూడా ప్రస్తుతం ఉన్న దీన్ని బట్టి చూస్తే మార్కెట్స్లో ఒక గట్టి సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. సో క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి మెల్లమెల్లగా. సో ఇప్పుడే జంపినాయి ఒకేసారి కాకుండా మోస్ట్లీ మనం క్యాష్లో ఉండి కొన్ని స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ ఇప్పటికే మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అలాంటి స్టాక్స్లో మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టచ్చు. అంటే 100 స్టాక్స్ మనం తీసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఒక 5 to 10% మాత్రం ఇప్పుడు తీసుకుని మిగిలినవి మనం డిప్స్లో కన్సిడర్ చేసుకోవచ్చు. బెటర్ ఇప్పుడు క్యాష్లో ఉండడం అన్నిటికంటే ఉత్తమంగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.